హాయ్ అండి. ఈరోజు వీడియోలోని ఆనపకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. దీనికోసం ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి బాగా వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగాక అందులోకి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టమాటాల తరుగుని వేసుకోవాలండి. టమాటాలు కొద్దిగా మగ్గాక అందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చండి. ఫైనల్గా ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే మన ఆనపకాయ కర్రీ రెడీ అయిపోతుంది.